ఎలాంటి వీడియోస్ ఉన్నాయండి? ఎలాంటి వీడియోస్ ఉన్నాయి? రాసక్రీడలు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సార్? ఎవరు చెప్పారు కిడ్నాప్ చేయరు? అటు చూడు బే. డ్రైవర్ తో బయలుదేరారు. ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళకి అడిగితే అసలు సమాధానం చెప్పట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు అన్నట్టు మీకు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. జాఫర్ గారు దువ్వాడ శ్రీని గారు మాదిరి ఇంటర్వ్యూ కావాలి ఎందుకు అంటున్నారు? మేము మంచి చేస్తున్నామని జనం నమ్ముతున్నాం. అబ్బా మేము మంచిగా ఉన్నామని జనం నమ్ముతున్నారు. సరైన విధానంలో వెళ్తున్నామని జనం నమ్ముతున్నారు. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. మీరు లేచి నిలబడ్డారు, నాకు రెస్పెక్ట్ ఉంది. మీరంటే నాకు గౌరవం ఉంది శ్రీనివాస్ గారు, తెలుసు కదా, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు ఇష్టపడే లీడర్ అని కూడా చెప్పారు. నేను చెప్పాను అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కానీ అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏముంటనేది అర్థంగా ఉంటుంది. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అమ్మా నేను మీ జోలికి రాను. మీరు మీకు నచ్చితే చాలు, నచ్చాల్సిన అవసరం లేదు. అబ్బా ఏమి చెప్పినావే అసలు నాకు జాఫర్ అంటే ఇష్టం లేదైనా ఇంటర్వ్యూలో కూర్చోలేదా, కొన్ని తప్పవు అంతే, భరించాలి. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. నాకు నా ఫ్యాన్స్ అందరూ తిడుతూ ఉంటారు, మీకు పని పాట లేదు, జాఫర్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. ఎవడరా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. మీకు బుద్ధి లేదు. ఫ్యాన్స్ అంట మేడం ఏమనుకుంటారు సార్? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా అంటే ఏమైనా అనుకుంటానంటావా? నా గురించి ఏమనుకుంటున్నావురా అంటే ఏమీ అనుకోలేదా? ఫ్లాష్ బ్యాక్. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి అమ్మా, బిగ్ బాస్ హౌస్ లో కాదు. నేషనల్ లెవెల్ సెలబ్రిటీ అనుకుంటారా? ఫ్యాన్స్, భక్తులు, ఫ్యాన్స్, వ్యూవర్షిప్ ఉంది, 3.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. జనాలు ఏమనుకుంటారు తెలుసా? మీ వకుల సిల్క్స్ జగదాంబ బ్రాంచ్ ఓపెనింగ్ కదా, దాని ప్రమోషన్ కోసము మీ కిడ్నాప్ నాటకం నడిచింది అనుకుంటున్నారు. మీడియాలో వచ్చింది కదండి. ఇప్పుడు మీరు ఆ నోరేంది మార్చేసుకో తల్లి, ఆ పేరు మార్చేసుకో నా బంగారమ్మ. కిడ్నాప్ అనే పదం వాడామా? ఇప్పుడు మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. మీరే పదం క్లారిటీ ఇవ్వండి. డోంట్ స్కిప్ దట్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఏంట్రా? నేను చెప్తాను, తొందరపడకండి. కిడ్నాప్ అనే పదం చూపిస్తే మీరు ఏం చెప్తే అది దేనికైనా రెడీ. మీరు ఏం చెప్తే అది దేనికైనా రెడీ. ఏదో తేడాగా ఉందేంటి? చిక్కుకున్న చిల్లర బ్యాచ్. ఏ చిల్లర నా కొడుకు ప్రశ్నిస్తాము అన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు. ఎందుకు నోరు మూగబోయిందా నేను అన్నాను. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? అంటే గౌరవంగా అంటారు అంతే అన్నాను. బూతులు లేవు కదా, అందులో వల్గర్ లాంగ్వేజ్ లేదు కదా, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం లేవు కదా, ఉంటే చెప్పండి. కళ్ళు దొబ్బాయా నీకేమన్నా? చూసుకోమని చెప్పురా. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి నా కొడక, నా కొడక దమ్ముంటే రింగ్ లోకి నువ్వు నేనే వెళ్తాం. నా కొడక చేస్తా, నా కొడక. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? మిస్టర్ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. ఎంత దిగజారిపోయావో చూసుకో, సిగ్గుండాలా. దువ్వాడ శ్రీనివాసరావు గారిని పక్కన పెట్టేసి మాధురి గారు పాలిటిక్స్ లోకి వచ్చేస్తారు. టెక్కలి ప్రజలు ఏమైపోవాలో అని చెప్పి. ప్రజలకు లేని బాధ మీకు ఎందుకండి? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నేను పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ కదండి, కొంచెం కంట్రోల్ చేయండి సార్. చేయలేదా? నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. కాదండి, ఆయన కనిపించకుండా పోతే ఏమైంది? ఆయన కనిపించకుండా పోయాడని చెప్పిన అదవాడు మీరే. మేడం మీరు యాక్టింగ్ వస్తే బాగా సక్సెస్. అస్సలు లేదు, నేను అవ్వను సక్సెస్ అవ్వను, నాకు యాక్టింగ్ రాదు కాబట్టి. యాక్టింగే వచ్చి మీకు. నేను అడ్వైజులు తీసుకొని నాకు వద్దు మీ అడ్వైజ్, నాకు వద్దు. మీ ఆవిడకు సినిమాల్లో రైట్ రంగం
ఒక క్యారెక్టర్ చేశారు కూడా కదా. అవును. ఏంటి క్యారెక్టర్? విలన్ ఓకే ఓకే మహానటి రాజా అతను నాకు నేను యాక్టింగ్ బాగా చేస్తానని చెప్పి కౌంటర్లు వేస్తున్నాడు నాకు. కాదు రియల్ గా కాంప్లిమెంటరీ కూడా తీసుకోరా. కామెంట్ కి అర్థం తెలియని పిచ్చిదాన్ని ఏం కాదు నేను. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడతాను నీలో. పిక్చర్ అభి బాకీ హై. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంత పట్టించుకోవట్లేదు, అంత యాక్టివ్ గా రావట్లేదు, అంత ఇది పార్టిసిపేట్ చేయట్లేదు. టీం ఎవరు సరిగ్గా లేరు, ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు, అస్సలు ప్రతిస్పందించట్లేదు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? యూత్ బోల్డ్ మంది వస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో గారికి ముసలోళ్ళేంటి సార్? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కాక్రోచ్ పార్టీ కొత్త జాయిన్ అయిపోయింది తీసుకోవాలి. మీరు. ఏమో నేనే ఒక బటర్ఫ్లై పార్టీ పెడతాను. బటర్ఫ్లై పార్టీ. ఎలాంటి వీడియోస్ ఉన్నాయండి? ఎలాంటి వీడియోస్ ఉన్నాయి? రాసక్రీడలు, రాసక్రీడలు. ఇలాంటి చేయాలన్న ఆలోచన మీకు ఎలా పుడుతుంది మాధురి గారు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.